కల ఇక మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ శ్రీహరి అరెస్ట్ అయ్యారు. కుప్పం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కుప్పం ఐటీడీపీ ఇన్ఛార్జ్ వినోద్ ఫిర్యాదుతో ఈ నెల 13న బిఎన్ఎస్ యాక్ట్ 67 క్లాజ్లో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. రాప్తాడ్లో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరీష్ కూడా అరెస్ట్ అయ్యారు. విజయవాడలో శ్రీహరిని అరెస్ట్ చేసి సెల్ ఫోన్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. A1 గిరీష్, A2 శ్రీహరిని కుప్పం పిఎస్లో పోలీసులు విచారించనున్నారు. మరి కాసేపట్లో కుప్పం జిల్లా సివిల్ జడ్జి ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. అటు వైసీపీ నేతలు మాజీ ఎంపీ రెడ్డప్ప, చివరెడ్డి భాస్కర్ రెడ్డి కుప్పంలోనే ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవ్వర్మ జరుగుతారు. రవ్వర్మ, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఎంతసేపట్లో జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు? ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? సతీష్, గత ప్రభుత్వ హయాంలో సిపిఆర్ఓగా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర చీఫ్ పిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉంటున్నారు. అలాగే రాప్తాడు అనంతపూర్ నియోజకవర్గం, ఆ రాప్తాడుకి చెందినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరీష్, వీళ్ళిద్దరూ కలిసి వైసీపీ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ అయితే చేశారు. ముఖ్యంగా చేసేది చంద్రబాబే, హత్యలు చేసేది బాబే, నెప్పం వేసేది బాబే అని చెప్పేసి చంద్రబాబు మీద ఒక రకమైన పోస్ట్ అయితే చేశారు. ముఖ్యంగా హత్యా రాజకీయాలకు చంద్రబాబు జీవితాంతం హత్యా రాజకీయాలనే ప్రస్తావన వచ్చేలా చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు కుప్పంలో ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వినోద్ ఆ సోషల్ మీడియాను తీసి కుప్పం పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిని మీద కట్టడి చేయాలి, ఇలాంటి వాటి మీద వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుప్పం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కుప్పం పోలీసులు గత నెల అంటే మార్చి 13వ తేదీన కేసు అయితే నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలో విచారణ అయితే చేపడుతూ వచ్చారు. మొన్న నైటు గిరీష్ని అంటే రాప్తాడ్లోని అనంతపూర్లో ఉండే గిరీష్ని అయితే ఉన్నపలంగా రాప్తాడ్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఈ విచారణ క్రమంలోనే శ్రీహరి హస్తం ఉంది, ప్రమేయం ఉందని కూడా స్పష్టంగా విచారణలో తెలిసింది. అయితే శ్రీహరిని కూడా నిన్న ఉదయం విజయవాడలోనే అతని నివాసం వద్దే శ్రీహరిని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి అక్కడ విచారించిన పెద్దప కుప్పానికి తీసుకొచ్చారు. రాత్రి నుంచి కూడా కుప్పంలో విచారిస్తున్నారు. ఉదయం శ్రీహరికి కొద్దిగా బీపీ కంట్రోల్ కాలేదు అనే పోలీసులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడ స్థానికంగా కుప్పంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం మరలా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిత్వ హననం అనేది భారీ ఎత్తున జరిగింది. అలాంటి వ్యక్తిత్వ హననం ప్రభుత్వం మారిన పెదప, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెదప వ్యక్తిత్వ హననానికి తావు లేదనే ప్రాధాన్యత కల్పిస్తూ ఎలాంటి వారైనా కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వారి మీద చర్యలు చేపడుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అయితే గతంలో కూడా గత ఏడాది క్రితం కూడా టీడీపీకి చెందినటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భారతిని వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు అతని మీద కూడా కేసు కట్టి టీడీపీ కార్యకర్త అయినా కూడా కూటమి ప్రభుత్వం అతన్ని కూడా జైల్లో పెట్టించింది. అంటే ఎవరు కూడా ఎలాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు, ఇలాంటి పోస్టులు అయితే చేయకూడదని చెప్పేసి కూడా ప్రభుత్వం చాటి చెప్తూ వచ్చింది. అయితే ఈ విధానం చాటి చెప్తూ ఉన్నా కూడా వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో మార్పు రాలేదనిసనే పదే ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుని దూషిస్తూ వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ నేపథ్యంలోనే కుప్పానికి చెందినటువంటి వినోద్ కేసు ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ వస్తున్నారు. అటు గిరీష్ని ఇటు శ్రీహరిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం దాదాపు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడారు. ముఖ్యంగా ఏం జరుగుతూ ఉంది, శ్రీహరిని ఎప్పటిలోపల కోర్టుకు సరెండర్ చేస్తారనే భావన సర్వత్రా ఉత్కంఠత నెలకొనింది. ఈ క్రమంలోనే అటు పోలీసులు సైతం ఓవైపు కేసు A1గా ఉన్నటువంటి గిరీషు, A2గా ఉన్నటువంటి శ్రీహరి వీళ్ళిద్దరిని కూడా మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రవర్మ. ఏపీ సీఎం చంద్రబాబు రేపు కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.